పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో పూడిచెర్ల గ్రామానికి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎంపీ గారికి, అలాగే రాష్ట్రంలోని అధికారులకు, మన కలెక్టర్ రంజిత్ బాషా గారికి, అలాగే మన ఎస్పీ గారికి, అలాగే మన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారికి, అలాగే మన నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, అలాగే టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ గారికి, వేదించిన పెద్దలందరికీ, పాణ్యం నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన పాణ్యం నియోజకవర్గంలోని కుటుంబ సభ్యులందరికీ, నా ఓర్వకల్లు మండలంలోని మహిళా మండలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీరందరి సహాయ సహకారాలు, దాదాపు మీరందరూ గతంలో చూశారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ రోజు జత కట్టి మీ అందరి ఆదరామానాలతో మనమంతా కూటమిగా ఏర్పడి గతంలో ఎన్నడూ లేనుగా 164 సీట్లు మనం కైవసం చేసుకోవడం జరిగింది. మీ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అలాగే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే జతకట్టడం జరిగింది. మనది 2014లో మనం రాష్ట్రం విడిపోయాము. ఆ రాష్ట్ర విభజనలో మనకు జరిగిన నష్టానికంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మనం మరింతగా నష్టపోవడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా